నా పేరు దారా పద్మకుమారి అండి. నేను బీకొత్తూరు యానిమేటర్ గా గత 16 సంవత్సరాల నుండి చేస్తున్నానండి. ఈ 16 సంవత్సరాల నుండి ఎటువంటి ఎలిగేషన్ లేవండి. కాకపోతే ఇప్పుడు ఈ గత 2 సంవత్సరాల నుండి మాత్రం ఈ దుడ్డు నాగు అనే వ్యక్తి నన్ను మానసికంగా శారీరకంగా చాలా హింస పెడుతున్నాడండి. 20 లక్షలు ఇమ్మని డిమాండ్ చేశాడండి. నేను 20 లక్షలు ఇవ్వనన్నానని టీడీపీ వాళ్ళు కొంతమందిని పోగేసి నన్ను మామూలుగా కాకుండా ఈ బాధ భరించలేక నిన్న కలెక్టర్ గారు గ్రీవెన్స్ కూడా నేను ఇచ్చానండి. ఇతను టార్చర్ భరించలేక. కానీ ఇప్పుడు కూడా నన్ను టార్చర్ పెట్టాలనేసి జనాలతో తప్పుడు సాక్ష్యాలు ఇప్పించి తప్పుడుగా మాట్లాడుతున్నా కూడా రౌడీ షీటర్ అండి. అతని మీద కూడా అట్రాసిటీ కేసులు కూడా ఉన్నాయండి. అయినా కాటికి నన్ను ఒక దళిత మహిళను కూడా చూడకుండా నువ్వు ఇక్కడ ఉద్యోగం చేయడానికి వీలు లేదు, నువ్వు కుదరదు, నువ్వు పోతావా బా, లేదంటే నువ్వు డబ్బులు ఇస్తావా ఇవ్వా, నా మీద కొట్టడానికి కూడా వచ్చాడండి. తప్పుడు సాక్ష్యాలతో నన్ను ఇంతగా ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నాడండి. మరి మీరందరూ మరి నా మీద దయించి మరి నాకు ఏం న్యాయం చేస్తారో న్యాయం చెయ్యండి. నేను మాలమాగర్జున జిల్లా సెక్రటరీని. మరి ఈ రోజు బీకొత్తూరులో మా దళిత సోదరి పద్మకుమారి మీద దుడ్డు నగర్ ఒక రౌడీ షీటర్, ఒక అట్రాసిటీ కేసులు ఉన్నవాడు మరి ఎంత దారుణంగా 20 లక్షలు డిమాండ్ చేసి 20 లక్షలు ఇవ్వలేదని మానసికంగా 2 సంవత్సరాలు బట్టి నాకు తెలుసండి. దుడ్డు నగర్ తర్వాత నేను మాట్లాడితే తగుమ గంగాధరాలు అందరూ సరి చెప్పారు. అయినా సరే 2 సంవత్సరాలు బట్టి మానసికంగా శారీరకంగా ఎంతో హింసించి 20 లక్షలు డిమాండ్ చేస్తే ఆ మనిషి జీతమే 10,000, 20 లక్షలు ఎక్కడిస్తుందండి? మరి మీడియా సమక్షంగా మరి ఈవిడికి న్యాయం చేయాలని కోరుతూ మరి దుడ్డు నాగుపై ఈ రౌడీ షీటర్, ఈ అట్రాసిటీ ముద్ద అతనిపై తగు చర్యలు తీసుకుని చట్టం నిన్న గ్రీవెన్స్ కూడా వెళ్ళింది. ఇవిడి గ్రీవెన్స్ పంపించాం, కలెక్టర్ గారు కూడా రాశారు పోలీస్ స్టేషన్కి. అయినా సరే ఆయన ఇంకా ఏంటంటే మరి ఎంత దారుణం అనేది. ఆవిడ తప్పులు నిరూపించాలా. 4 కోట్లు తినేది, 4 కోట్ల స్కామ్ ఏది, ఆధారం లేయి, ప్రూఫ్ లేయి. మరి దీని మీద మరి మీరు ఏం చేస్తారనేది మాకు ఆ పిల్లకి న్యాయం చేయాలని కోరుతున్నాం. లేని పక్షంలో రేపే పోలీస్ స్టేషన్ ముందు ఈ పిల్లతో ధర్నా చేపడతామని తెలియదు. కాకినాడ జిల్లా పిఠాపురం మండలం. నా పేరు వల్లూరు వరలక్ష్మి అండి. ఎలిమేటర్ పద్మ గారండి. మాకు ఏ ఒక్కలోనూ కూడా 10 సంవత్సరాలు బట్టి డ్వాక్రా నుంచి మమ్మల్ని తీసేసాను అన్నదండి. మాకు ఏ డ్వాక్రా లేదండి. మా పేరుని బరోడా బ్యాంకులోనో ఏ బ్యాంకులోనో ₹1,00,000 తెచ్చినట్టు మాకు ఇది అయిందండి. మాకు ఇవ్వదని, మాకు డ్వాక్రా ఎలా ఇవ్వదని మాకు అప్పు ఎందుకుంటుందండి? ₹1,00,000 అప్పు మేము ఎక్కడ కట్టగలుగుతామండి? సంతకాలు ఫోర్జీ చేసి ఆధార్ కార్డులు ఇమ్మని మా ఫోటోలు ఇమ్మని పెడతానని అంటుందండి. పెట్టడం లేదండి. అంటే మీ ప్రెసిడెంట్ గారి కాడికి వెళ్ళండి, ప్రెసిడెంట్ గారిని అడగండి ఎత్తానో లేదా మీకు లోనే ఇవ్వద్దు అన్నారు అన్నదండి. మా తల్లికి పిల్లకే లేదండి ఈ ఊళ్ళో లోన్ ఇవ్వకపోతే పిండం దొరబాబు గారు ఏం చేశారంటే మీకు డ్వాక్రాలోను రుణమాఫీలు పడ్డాయని 4,30,30,000 చెక్ ఇచ్చారండి. చెక్ ఇస్తే ప్రెసిడెంట్ గారి చేతి మీద పిండం దొరబాబు గారి చేతి మీద ఇచ్చారండి. ఇస్తే ఆ చెక్ ఇతరులకు రానిచ్చి రేపు మార్చి ఇచ్చేస్తాను, మీకు తెచ్చిచ్చేస్తానని, ఉన్న ఎల్మండి గారికి ఇచ్చేసి మీకు ఇద్దరికి తెచ్చిచ్చేస్తానని చెక్ ఇచ్చేసుకుందండి. చెక్ ఇచ్చేసుకుని ఈ రోజుకి అడుగుతుంటే సెప్టెంబర్ నెలలో ఇచ్చారండి. ఈ రోజుకి అడుగుతుంటే రేపు ఎల్లుండి అని మొన్న ఒక 20,000 తెచ్చిచ్చిందండి. మళ్ళీ అడుగుతుంటే మీ దిక్కున్నక్కడ చెప్పుకోండి అంటుందండి. ఎలిమేటర్ కింద వచ్చిన మనిషి ఈ ఊళ్ళోను ఎలిమేటర్ కింద ఉండాలా అండి? ప్రెసిడెంట్ గారి కాడికి వెళ్ళి అడగాలా అండి? అంటే రాజకీయం కావాలంటే ఆవిడ ఎలిమేటర్ జాబ్ చేయాలండి. గవర్నమెంట్ ఎంప్లాయింట్ అంటే ఎంప్లాయింట్ గానే కదా ఉండాలా? ఒక ఇద్దరికి ఇవ్వడం మానేసి ఊరందరికి 4 లోన్లు 5 లోన్లు రాంకెటాపురం, గోకాడ, నరసింగపురం, జమునిపల్లి, జతలాపురం, తిమ్మాపురం, రాయారం, కొత్తూరు ఈ అందరి మీద ఒక ఇద్దరిని ప్రెసిడెంట్ సెక్రటరీ తీసుకెళ్ళడమండి. ఓ 10 మందిని కొన్నూరు వాళ్ళు రమ్మంటమండి. తీసేసుకోవడం
ఒక వీళ్ళకి 10 20 బారాడు బ్యాంకులో పెట్టుకుని పట్టుకుపోవడం, ఓ 10 20 బారాడు ఒక ఇద్దరు రమ్మడం బ్యాంకులో వచ్చి బ్యాంకులో పెట్టుకుపోవడం. ఇలా చేస్తున్నాడు. మేము ఇలాంటి అన్ని అన్న అడుగుతామమ్మా అని. మా తల్లికి పిల్లకి లోన్ లేకుండా డోక్రా లేకుండా చేసిందండి. ఈ రోజు 13 సంవత్సరాలు బట్టి డోక్రా లేదండి మాకు. అక్కడికి అడగ్గా ఒక 50,000 చైతన్య అది నిర్మాణ బ్యాంక్ లో ఇప్పించిందండి. 50,000 కూడా కరోనాలో ఎవడేవపోయినా మేము ఇచ్చేసామండి. అమ్మ పిల్లలకి పెళ్లి చేసుకుంటున్నాను, ఒక 50,000 ఇప్పించమ్మంటే మీకు డోక్రా లేదని లోన్ ఎలా వస్తుందే, మీ డోక్రా తీసేయమన్నారే ప్రెసిడెంట్ గారు అని చెప్పిందండి. ప్రెసిడెంట్ గారు తీసేయమంటే ఏంటమ్మా, ప్రెసిడెంట్ గారికి సంబంధం పెట్టి డోక్రా ప్రతి మహిళకి డోక్రా ఉండాలి కదా అని మేము అడిగితే పోలీస్ స్టేషన్ పెట్టిందండి. పోలీస్ స్టేషన్ పెడితే పోలీసు వాళ్ళు రమ్మంటే వెళ్ళామండి. వెళ్తే పోలీసు వాళ్ళు ఏమన్నారంటే ఇలాగ జరిగిందండి. మేము ఇలాగ అడిగామండి అంటే ఆవిడనే తిప్పి అర్జెంట్ గా లోన్ ఎట్టేయాలకన్నారండి. చైతన్య బ్యాంక్ రమ్మానండి 10 మందిని 7,000 రూపాయలు కట్టించి లోను లేదంటే ఏమి లేదు, సంవత్సరం అయిపోయిందండి. మోతండి నేను డిఆర్డిఏలో డిపిఎం బ్యాంక్ లింకేజ్ గా పనిచేస్తున్నాను. అయితే నిన్న కలెక్టర్ గారికి గ్రీవెన్స్ లో ఇక్కడ లోన్లు సభ్యులకు అందలేదు అనేది ఒక కంప్లైంట్ వచ్చింది. దాని మీద అందేయలేదని నేను ఎంక్వైరీ చేయడానికి వచ్చాను. వచ్చినవి ఆల్రెడీ అంటే ఒక 15 గ్రూపుల వరకు ఇక్కడ చెక్ చేయడం జరిగింది. అందులో కొంతమందికి అందాయి, కొంతమంది అంటే 4 5 అందలేదని, మిగిలిన వాళ్ళకి అందాయని చెప్పడం జరిగింది. ఇంకా ఎంక్వైరీ పూర్తి కాలేదు సార్.